నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. సినిమా రంగంలో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి అనే ప్రశ్న చాలా కాలంగా అందరికీ అర్థం కాని విషయంగానే ఉంది. ఒకప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఒకటి ఉండేది. అదే దాసరి నారాయణరావు. ఆయన ఉన్న సమయంలో సినిమా రంగంలో వచ్చిన చాలా సమస్యలకు పరిష్కారం చూపించే వ్యక్తిగా అందరూ ఆయనను గౌరవించేవారు. ఆయన మాటను శాసనంలా పాటించేవారని అప్పటి సినీ వర్గాలు చెబుతుంటాయి. నిర్మాతల మధ్య తలెత్తే విభేదాలు, సినిమాల విడుదల తేదీల గొడవలు, థియేటర్ల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటి ఎన్నో విషయాల్లో మధ్యవర్తిగా ఉండి అందరికీ న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకునేవారు. ముఖ్యంగా చిన్న నిర్మాతలకు ఆయన ఎప్పుడూ అండగా నిలిచేవారు. చిన్న సినిమా బ్రతికితేనే పెద్ద సినిమాలు కూడా నిలబడతాయి అనే ఆలోచనతో చిన్న నిర్మాతలకు సహాయం చేయడంలో ముందుండేవారు. పండుగల సమయంలో కూడా చిన్న సినిమాలకు ప్రదర్శనశాలలు దొరికేలా చూసిన ఘనత ఆయనకే దక్కిందని సినీ వర్గాలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఒక కార్యక్రమంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వదల అనే సినిమా కార్యక్రమంలో ఆయన పాల్గొన్న సమయంలో సినిమా రంగానికి పెద్ద దిక్కు ఎవరు అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది. దానికి సమాధానంగా ఆయన మాట్లాడుతూ సినిమా రంగంలో పెద్ద దిక్కు అనే పదవి ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు. గతంలో ఒక వ్యక్తి సమస్యలకు పరిష్కారం చూపేవారని, అందుకే అందరూ ఆయన దగ్గరకు వెళ్లి సమస్యలు చెప్పుకునేవారని, అందువల్లే ఆయనను పెద్ద దిక్కుగా భావించారని అన్నారు. కానీ అది అధికారికంగా ఉన్న హోదా కాదని ఆయన వివరించారు. ఆయన పేరు నేరుగా చెప్పకపోయినా ఆయన చెప్పింది దాసరి నారాయణరావు గురించే అని చాలా మంది భావిస్తున్నారు. అలాగే ఆయన చేసిన సేవలు చాలా గొప్పవని, ఆయన లాంటి వ్యక్తి మళ్లీ సినిమా రంగంలోకి రావడం చాలా కష్టమని, బహుశా ఇక రాకపోవచ్చని కూడా వ్యాఖ్యానించారు. పెద్ద దిక్క పెద్ద దిక్కు అనే పదవి ఏమన్నా ఉందా? ఇక్కడ పదవులు ఉండవు. ఇది పదవి కూడా కాదు. అది అంటే ఎవరికి వాళ్ళ అంటే వాళ్ళు చేసే పనులను బట్టి పెద్ద దిక్కు అవుతారు వాళ్ళు. ఒక ఆయన పెద్ద దిక్కు అయ్యాడు. ఆయన చేసిన పనుల వల్ల పెద్ద దిక్కు అయ్యాడు. ఆయన చేసిన పనుల వల్ల చాలామంది అక్కడికి వెళ్ళటం వల్ల ఆయన పెద్ద దిక్కు అయ్యాడు. ఇవాళ ఆయన లేరు కాబట్టి ఇంకెవరు లేరు. మళ్ళీ పెద్ద దిక్కు రావటం అనేది జరగదు నాకు తెలిసి. ఆయన ఒక్కడే, ఇంకొకడు రాడు, ఎప్పుడు లేడు కూడా. ఇదే సందర్భంలో కరోనా సమయంలో సినిమా కార్మికులకు సహాయం చేసిన చిరంజీవి గురించి కూడా చర్చ వచ్చింది. కరోనా సమయంలో షూటింగ్లు ఆగిపోవడంతో వేలాది మంది సినీ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో చిరంజీవి ముందుకు వచ్చి వారికి సహాయం చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ తనకు సినిమా రంగం పెద్ద అనే పదవి అవసరం లేదని, అయితే ఏదైనా సమస్య తన దగ్గరకు వస్తే తనకు తెలిసినంత వరకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. సినిమా రంగం అనేది చాలా పెద్ద వ్యవస్థ అని, ఇక్కడ అనేక సంఘాలు, అనేక పెద్దలు ఉన్నారని, అందరూ కలిసి సమస్యలను పరిష్కరించుకోవడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. కొంతమంది ఆయన చెప్పింది నిజమే అని, దాసరి నారాయణరావు లాంటి వ్యక్తి చాలా అరుదుగా వస్తారని అంటున్నారు. మరికొందరు మాత్రం ఆయన మాటలు పరోక్షంగా చిరంజీవిని ఉద్దేశించి అన్నట్లుగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కొంతమంది మెగా అభిమానులు ఈ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇంకొందరు మాత్రం ఇందులో ఎలాంటి వివాదం లేదని, ఆయన సాధారణంగా సినిమా రంగంలోని పరిస్థితిని వివరించారని అంటున్నారు. మొత్తానికి ఒక సినిమా కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. నిజంగా సినిమా రంగానికి పెద్ద దిక్కు అవసరమా? లేక అందరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుందా అనే ప్రశ్న మరోసారి ముందుకు వచ్చింది. అయితే ఒకప్పుడు దాసరి నారాయణరావు ఉన్నప్పుడు సినిమా రంగంలోని చాలా సమస్యలు ఆయన దగ్గరికి వెళ్లి పరిష్కారం పొందేవని చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. అందుకే ఇప్పటికీ ఆయన పేరు సినిమా రంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు కూడా అదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.